జలదంకి ఎంపీడీఓ భాస్కర్ తీరును నిరసిస్తూ కేశవరం పంచాయతీ సర్పంచ్ రావి ప్రసాద్ నాయుడు వైస్ ఎంపీపీ బేకల ధనమ్మలు మండల సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. తాగునీటికి మొదటి ప్రాధాన్యత అంటూ మండల సమావేశం మొదలుపెట్టిన ఎంపీపీ ఎంపీడీఓలు తాగునీటి కొండపై సర్పంచ్ రావి ప్రసాద్ వివరణ కోరితే కూర్చో అంటూ ఎంపీడీఓ అనుచితంగా ప్రవర్తించారు. కమ్యూనిటీ హాల్లోని అంగన్వాడీకి కేటాయించాలని కలెక్టర్ ఆదేశించినా పట్టించుకోవటం లేదని ఎంపీడీఓ దృష్టికి తీసుకువచ్చారు. సర్వే నెంబర్ 8లో 5 ఎకరాల సెంట్ల పాటి కుంటను చదురు చేసి జామాయిల్ మొక్కలు నాటుకున్నారని, ఈ కుంటలో గతంలోనూ ఉపాధి హామీ పనులు నిర్వహించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని సభ దృష్టికి తీసుకువచ్చారు. మీరు సపరేట్ బాడీ, మీకు ఐడెంటిటీ ఉంది, మీరు కోర్టుకి వెళ్ళచ్చు, కోర్టు గారు వాళ్ళు ఏం చేయాలో చూపిస్తున్నారు. వీడియోలు కూడా ఉన్నాయి, చూపించమంటే వీడియోలు కూడా చూపిస్తారు. అధికారులు వెళ్ళారు, చూపిస్తున్నా కూడా కేసులు పెడతాం సార్. మేము ఎక్కడ 5 ఏళ్ళు గవర్నమెంట్ లో మేము ఎక్కడ ఈ పనులు చేయలేదు. ఏ సర్పంచ్ అయినా కూడా కేసులు పెడుతున్నారు. అయ్యి మేము చేసేది సర్పంచ్ కేసులు పెడతాం సార్. మేము ఎక్కడ 5 ఏళ్ళు గవర్నమెంట్ లో మేము ఎక్కడ ఈ పనులు కలెక్టర్ గారికి ఇచ్చాను. కలెక్టర్ గారి నుంచి రాశారు. గ్రామంలోని కమ్యూనిటీ హాలు తాళాలు పగలగొట్టి ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి నేను ఎంపీడీఓ గారికి, కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను. అది ఎంక్వైరీకి వేశారు. ఎంక్వైరీ రిపోర్ట్లో అంగన్వాడీకి ఒప్పచెప్పమని చెప్పారు. అంగన్వాడీ వాళ్ళని బెదిరించారు. అంగన్వాడీ వాళ్ళని బెదిరిస్తూ మేము అది హ్యాండ్ ఓవర్ చేయలేము, మేము రాలేము, మమ్మల్ని బెదిరిస్తున్నారు నాయకులు అని చెప్పారు. అంగన్వాడీ వాళ్ళు బెదిరించిన తర్వాత సరే పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటే కాదు, మేము నీటి సంఘాలు బోర్డు పెట్టుకున్నాము, పోస్ట్ ఆఫీస్కి రెంట్కి ఇచ్చుకున్నాము అని చెప్తున్నారు. అదేవిధంగా సర్వే నెంబర్ 8లో పీజేఆర్ అర్జీ రావి కోటేశ్వరరావు అని అతను పెట్టాడు. రావి కోటేశ్వరరావు పెడితే రెవెన్యూ వాళ్ళు మాది కాదు, ఇది పంచాయతీకి సంబంధించిందని చెప్పి పంచాయతీకి ఒక లెటర్ కాపీ పెట్టారు. ఈ పంచాయతీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని. 5 ఎకరాలు సర్వే నెంబర్ 8 పోతే ఎల్పిఎం నెంబర్ రీసర్వే జరిగింది కాబట్టి ఎల్పిఎం నెంబర్ 28, 23 ఎల్పిఎం నెంబర్లో దాన్ని 5 ఎకరాల 8 సెంట్లని పొలాన్ని మీరు పంచాయతీ ఇచ్చేసుకోండి అని చెప్పి ఇచ్చారు. పంచాయతీ తీర్మానం చేసి నేను పంచాయతీ కాపీ కూడా ఇచ్చాను. కానీ చిన్న అధికారుల బెదిరింపులతో అదేమంటే ఎమ్మెల్యే మీద చెప్తున్నారు. ఎమ్మెల్యే చెప్తున్నాడో లేదో మాకు తెలియదు. ప్రతి విషయం ఎమ్మెల్యే చేయమన్నాడు, ఎమ్మెల్యే చెప్తున్నాడు అనేది ఎమ్మెల్యే మీద చెప్పి వీళ్ళు నాయకులు ఇక్కడ గ్రామాల్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో 60 సెంట్లు 50 సెంట్లు పొలం చేసుకునే వాళ్ళ మీద వాళ్ళ పొలాలు ఆపాలి. 20-30 సంవత్సరాల సాగులో ఉన్నవాళ్ళు, ఎలిజిబుల్ ఉన్నవాళ్ళు వాళ్ళ పొలాలు ఆపాలని చెప్తున్నారు. కానీ ఒక్కొక్క రైతు 10 నుంచి 20 ఎకరాలు గవర్నమెంట్ భూమి దాదాపు 1000 ఎకరాల పైన ఉంది. ఆ తిమ్మసంలో ఎటువంటి పంపిణీ జరగకుండా 1000 ఎకరాల పైన భూమి ఉంది, గవర్నమెంట్ భూమి. ఆ భూమిని ఏ ఒక్కడికి కూడా ఇవ్వకుండా, పేదలకు లేకుండా పెద్ద రైతులు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ తీసినప్పుడు మొత్తాన్ని గ్రామం మొత్తం తీస్తే అందరినీ తీయొచ్చు, ఎవరికి తప్పులేదు. దానికి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళకి పంపిణీ చేయొచ్చు ఆ భూమిని. అటువంటి చేయకుండా ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే మీదనే చెప్పుకుంటున్నారు ఈ గ్రామస్థ నాయకులందరూ. కానీ ఎమ్మెల్యేకి తెలుసని మాకు తెలియదు, ఎమ్మెల్యేకి తెలుసని మేము అనుకోవట్లేదు. ఎమ్మెల్యే ఇటువంటి దృష్టికి చూసి ఇటువంటి ఏదైనా ఉంటే న్యాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఎమ్మెల్యే కూడా మేము విన్నవించుకుంటున్నాము. ఇటువంటి జరగకుండా చూడండి సార్, మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఇటువంటి పరిశీలించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంటే సర్పంచ్ని అయ్యుండి ఒక ఎంపీడీఓని అడుగుతుంటే నిర్లక్ష్య సమాధానం చెప్తూ ఎంపీడీఓ గారు మీరు కూర్చోండి అని మాట్లాడుతున్నాడు. ఒక సర్పంచ్కి కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. అంటే ఒక పార్టీ జెండా మోస్తున్నాడో ఏమో మాకు తెలియదు ఆ నాయకులు, అధికారులు. ఈ విధంగా సర్పంచులను కూడా భయభ్రాంతులను చేస్తూ సర్పంచులను కూర్చోమని దండించే పరిస్థితిలో ఉన్నారే తప్ప జనరల్ బాడీ మీటింగ్లో సర్పంచులు మాట్లాడకుండా నోరు కట్టేస్తున్నారు. ఎటువంటి ఇది లేకుండా అధికారులు కూడా ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని నేను కోరుకుంటున్నాను. అధికారులు కింద అధికారి ఏదైనా ఇచ్చేస్తే పై అధికారి దానికి సహకరించి ఏదైనా న్యాయం చేయవలసిందిగా చూస్తాం. కానీ పై అధికారి ఆ పద్ధతిలో ఉన్నప్పుడు ఈ కింద అధికారి ఏం చేయగలుగుతాడు? చిన్న అధికారులు అసలు ఏం చేయలేరు. ఎంపీడీఓ గారికి అయితే అది మంచి పద్ధతి కాదు. కూర్చోమని ఒక సర్పంచ్గా, గ్రామ సర్పంచ్గా విషయాలు అడిగినప్పుడు కూర్చోమని చెప్పడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని సరైన
దృష్టికి పై అధికారులకు తీసుకెళ్తాను, ఈ దృష్టిని కూడా నేను తీసుకెళ్తాను. ఈ విధంగా చేయటం అనేది మంచి పద్ధతి కాదు. ఒక ఎంపీడీఓగా సర్పంచులు ఎంపీడీఓ గారు కోఆర్డినేషన్తోనే ఏ పని చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మేమని తప్పుగా మాట్లాడట్లేదు. ఎంపీడీఓ గారు ఆ మాట అనకూడదు మమ్మల్ని. ఇంకొకసారి ఆయన దృష్టికే వదిలేస్తున్నాం, ఆయన ఇదికే వదిలేస్తున్నాం, ఎంపీడీఓ గారికి వదిలేస్తున్నాం మేము ఈ విషయాన్ని.